ఆంక్షలు తొలగిన ఇరాన్ సహనంతో దౌత్యంతో సాధించిన విజయం. ఇరాన్ అణు కార్యక్రమం విషయంలో ఇక అనుమానించాల్సిందేమీ లేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తేల్చేయడంతో ఆ దేశంపై సుదీర్ఘ కాలంగా అమలు జరుగుతున్న వెలి తొలగిపోయింది. ఆంక్షలు ఎత్తేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం ఇరాన్ను మిగతా ప్రపంచంతో పునఃస్పందనించడమే గాక ఆర్థిక సమస్యలతో తీసుకుంటున్న ఆ దేశానికి కాస్త ఉపశమనాన్నిస్తుంది. విదేశీ బ్యాంకులు ఇరుక్కుపోయిన $100 బిలియన్ల దాని చేతిలోకి వస్తాయి. ఇరాన్తో ఉప్పు నిప్పుగా ఉన్న ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలకు ఈ పరిణామాలు రుచించకపోయినా రిపబ్లికన్ల నుంచి వచ్చిన ప్రతిఘటనకు వెరవకుండా తన దౌత్య కృషిని కడదాకా కొనసాగించిన అధ్యక్షుడు ఒబామా అభినందనీయుడు. ఇరాన్లోనూ మితవాదుల నుంచి ఎంతో కొంత వ్యతిరేకత లేకపోలేదు. ఆయుధ సంపత్తి కంటే ఆంక్షల రద్దుకే ప్రాధాన్యమిచ్చిన అధ్యక్షుడు హసన్ రౌహానీని ప్రజలు సరిగానే అర్థం చేసుకున్నారు. గత ఏడాది జూలైలో ప్రపంచంలోని 6 శక్తివంతమైన దేశాలకు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్కు మధ్య చారిత్రాత్మకమైన ఒప్పందం కుదిరినప్పుడు ఇరానియన్లు రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకుంటున్న దృశ్యం మరిచిపోలేనిది. దశాబ్దాలుగా వెంటాడుతున్న ఏకాకితనం, దుర్భరమైన ఆంక్షలు తొలగిపోయి కష్టాలు తీరబోతున్నాయన్న సంతోషం వారిది. తమ విదేశాంగ మంత్రి జరీఫ్కు థాంక్స్ చెబుతూ అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీతో "వి లవ్ యూ" అన్నారు. 1979 విప్లవం తర్వాత ఇరాన్, అమెరికాల మధ్య అత్యంత సయోధ్య ఏర్పడిన సందర్భం అది. క్యూబా విజయం తర్వాత ఇరాన్ను ఇలా దారికి తేవడం ఎన్నికల్లో ఒబామాకు మేలు చేస్తుందన్న భయం రిపబ్లికన్లలో ఉండడం సహజం. పైగా ఇది 3 దశాబ్దాలుగా అమెరికా అనుసరిస్తున్న విదేశాంగ విధానానికి భిన్నమైనది. హత్యలు, కుట్రలు, సైబర్ దాడులు, ఆంక్షల స్థానంలో సహనంతో దౌత్యంతో సాధించిన విజయం ఇదే. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపడానికి జూనియర్ రిష్ అనుసరించిన హత్యలు, కుట్రలు, సైబర్ దాడులు, ఆంక్షల స్థానంలో ఒక నిర్మాణాత్మక కార్యక్రమం ఏర్పడి సహనంతో దౌత్యంతో సాధించిన విజయం ఇది. ఇరాన్ను ఈ దారికి తెస్తారని ఒబామా ప్రమాణం చేసినప్పటి నుంచి ఆయన మీద రిపబ్లికన్లు, ఇజ్రాయెల్లు కలిసికట్టుగా పెద్ద యుద్ధమే చేశాయి. ఇరాన్ అణుబాంబుకు ఎంత దూరంలో ఉన్నదో తప్పుడు లెక్కలు చెబుతూ ఇజ్రాయెల్ నేతలు చేతకానివాడంటూ రిపబ్లికన్లు ఒబామాను వెనక్కులాగే ప్రయత్నం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపడానికి జూనియర్ రిష్ అనుసరించిన హత్యలు, కుట్రలు, సైబర్ దాడులు, ఆంక్షల స్థానంలో ఒక నిర్మాణాత్మక కార్యక్రమం ఏర్పడి సహనంతో దౌత్యంతో సాధించిన విజయం ఇదే. ఇరాన్ని ఈ దారికి తెస్తారని ఒబామా ప్రమాణం చేసినప్పటి నుంచి ఆయన మీద రిపబ్లికన్లు, ఇజ్రాయెల్లు ఉన్మాదం ఆవరించి ఉన్న ఒబామా తన శాంతి యత్నాలను పట్టుదలగా కొనసాగించడం అంతిమంగా ఫలితాన్నిచ్చింది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు రిపబ్లికన్ల ప్రోద్బలంతో అమెరికన్ కాంగ్రెస్ లో ఇరాన్ ఒప్పందానికి వ్యతిరేకంగా భారీ ప్రసంగాన్ని దంచి ఒబామాను అవమానించాడు. రిపబ్లికన్ల తరపు నుంచి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మెకెయిన్ చట్టసభలో ప్రసంగిస్తూ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఇజ్రాయెల్కు రక్షణ ఉండదని, అందువల్ల అది ఇరాన్ మీద ముందుగానే బాంబులు వేసి తనను రక్షించుకోవాలని సలహా ఇచ్చాడు. ఇంతటి ఉన్మాదం ఆవరించి ఉన్న ఒబామా తన శాంతి యత్నాలను పట్టుదలగా కొనసాగించడం అంతిమంగా ఫలితాన్నిచ్చింది. ఒప్పందానికి లోబడి ఇరాన్ తన సెంట్రిఫ్యూజుల సంఖ్యను తగ్గించడం, శుద్ధి చేసిన యురేనియంను రష్యాకు తరలించడం, బారజాల రియాక్టర్లలో కొన్ని భాగాలు తీసివేయడం ఇత్యాది షరతులను పాటించి ఆంక్షలను ఎత్తివేయించుకున్న ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పునరుద్ధరణకు నోచుకునే పరిస్థితి లేవు. అమెరికా ఆంక్షలు ఎత్తివేత వల్ల ఇతర దేశాలు ఇరాన్తో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుని పెట్టుబడులు పెట్టేందుకు వీలు కలుగుతుంది తప్ప ప్రాథమిక ఆంక్షలు ఇంకా తొలగించినందువల్ల అమెరికన్ సంస్థలకు నేరుగా వాణిజ్యం చేసుకునే అవకాశం లేదు. ఇరాన్ తన ఖండాంతర క్షిపణి కార్యక్రమం విషయంలో అమెరికాను ఇంకా నమ్మించవలసి ఉంది. ఉభయ దేశాల మధ్య ప్రస్తుతానికి ఒక అడుగు ముందుకు పడినా అవిశ్వాసం, అపనమ్మకం పూర్తిగా తీరిపోయినట్లు కాదు. ఒప్పందంతో భారత్కు ఎంతో ఉపకారం. ఆంక్షల ఎత్తివేతల వల్ల వచ్చిపడే సొమ్ములో కొంత భాగాన్ని తమ దేశాల్లో చిచ్చు రాజేయటానికి వినియోగిస్తుందని అమెరికా మిత్ర దేశాల భయం. ఇస్లామిక్ స్టేట్ పై సాగుతున్న యుద్ధంలో ఇరాన్ పాత్ర కీలకమైనదని అమెరికా నమ్మకం. ఉభయ దేశాలు తమ తాత్కాలిక అవసరాలు, ప్రయోజనాలే పరమావధిగా ఈ ఒప్పందానికి వచ్చినప్పటికీ దీనివల్ల భారత్కు జరిగే ఉపకారం చెప్పుకోదగ్గదే. ఇరాన్ చమురు భారీగా మార్కెట్లోకి వస్తున్నందున చమురు దిగుమతి దేశం మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఆ దేశంలో పెట్రోకెమికల్ ప్లాంట్లు సహా భారత్ చేపట్టిన పలు ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుంది. ఇరాన్, పాకిస్తాన్, ఇండియా గ్యాస్ పైప్ లైన్ నిర్మాణానికి దారులు తెరుచుకుంటాయి. తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ కు అదనంగా ఇది మనకు దీక్షాకాలంలో మరింత ఇంధన భద్రతను అందిస్తుంది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా?
అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.